హాయ్ అందరికీ. ఈరోజైతే సగ్గుబియ్యంతో ఒక 2 రకాలుగా బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి కాకుండా ఒక్కసారి సగ్గుబియ్యంతో ఇలా ట్రై చేయండి. అసలే సమ్మర్ కదా, సగ్గుబియ్యంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు, ఒక 4-5 బాదము, అలాగే కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు పుట్నాలు, 2-3 వెల్లిపాయలు, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు అయితే నువ్వులు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోండి. ఈ పౌడరు ఈవెన్ మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోనైనా, నార్మల్ చపాతీలోనైనా, ప్రతిరోజు చేసే కర్రీలో ఉంటుంది చూడండి, ఆ కర్రీలో వేసినా కూడా మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది. మంచిగా 1-2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న పచ్చిమిర్చి వేసి మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేశాను. అది పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఇంకొక మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం ముక్క, వెల్లిపాయ, చిన్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీరను, పుదీనా ఇది కూడా మిక్సీ పట్టేసుకోండి. జస్ట్ ఇలా ఆన్ అండ్ ఆఫ్లో పట్టేసుకోగానే ఇలా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ బాయిల్ చేసిన ఒక పొటాటో అయితే ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాను నేను. సో మంచిగా పీల్ ఆఫ్ చేసి బాయిల్ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాతకి ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, వెల్లిపాయలు అది వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్పు వరకు సగ్గుబియ్యం నేను నానపెట్టేసుకున్నానండి. నానిపోయిన తర్వాతకి అది వేసుకోండి. కొంచెం కొత్తిమీరను, ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, పుట్నాలు, అది కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. తర్వాతకి కొంచెం సాల్ట్, జీలకర్ర, ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే రైస్ ఫ్లోర్. మంచి క్రిస్పీగా ఉంటుంది. మీకు క్రిస్పీగా కావాలంటే రైస్ ఫ్లోర్ వేసుకోండి, లేదు సాఫ్ట్గా ఉండాలంటే గోధుమ పిండి వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుందండి. మంచి ఈ విధంగా కలుపుకోండి. వాటర్ ఏం వేయకండి, చుక్క వాటర్ వేయకుండా. పొటాటోతో మనకి 1 కప్పు సగ్గుబియ్యంతో మంచి కాంబినేషన్ అన్నట్టు. చుక్క అంటే వాటర్ లేకుండా కూడా కలిసిపోతుంది. నెక్స్ట్ ఒక మంచి పేపర్ తీసుకొని దానిపైన చిన్న చిన్న మీకు ఏ సైజు కావాలంటే అలా చిల్లా టైప్ లాగా చేసుకోండి. చిట్టి చిట్టి రోటీలాగా. మీకు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇంకా మా పిల్లలకి నార్మల్ దోశ అని నేను చిన్నగా చేసి ఇస్తాను. ఇంకా ఇవి అయితే కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటాయండి టేస్ట్. అందుకే ఈ విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా పేపర్ పైన మంచిగా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మీరు ఇందాక ప్రెస్ చేసుకున్నారు కదా అది చిల్ల దీనిపైన వేసుకోండి. రోటీ చిల్ల ఎన్ని. ఇంకా మీకు వెజిటేబుల్స్ కావాలనుకుంటే ఆనియన్ వేసుకోవచ్చు, ఇంకా బీట్రూట్, క్యారెట్ తోటి కూడా వేసుకోవచ్చు. పాలకూరతో, ఆకుకూరలు తిననప్పుడు పిల్లలు పాలకూరతో కూడా చేసుకోవచ్చు. జస్ట్ సిమ్లో పెట్టి 3 మినిట్స్ వన్ సైడ్, 3 మినిట్స్ అంతే. మనకి ఫస్ట్ కింద గోల్డ్ కలర్ అయ్యేంత వరకు ఉంచండి. తర్వాతకి ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫస్ట్లోనే కొంచెం విరిగిపోయినట్టుంటుంది, అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ ఇంకా మీరు చేసుకోండి. ఇది నార్మల్గా ప్లెయిన్గానైనా తినొచ్చు. బట్ నేనైతే ఇంకా పల్లీల చట్నీ చేశానండి. బాగుంటుంది కదా, పల్లీల చట్నీలో డిప్ చేసుకొని తింటే బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే పిల్లలు కూడా ఎప్పుడు రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా చేసి పెడితే కమ్మగా తిని పెడతారు. మీరు మామూలుగా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ అలా చేసుకుంటాం కదా, వీక్లీ వన్స్ అయినా ఒక్కసారి ఇలా చేయండి. పిల్లలు మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. నేనైతే నార్మల్గా ఎప్పుడు బేసిక్గా చేసే పల్లీల చట్నీతోటి చేశాను. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో మా పిల్లలకి నేను ఎక్కువగా ఏమేమి చట్నీస్ చేస్తాను అనేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీరు అందులోకి వెళ్ళి మంచిగా చెక్ చేసేయండి. పల్లీలతో గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ ఎలా చేస్తానని. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకా అదే బ్యాటర్తో, సేమ్ బ్యాటర్తో ఇలా మీరు పొంగనాల ప్యాన్లో కొంచెం ఆయిల్, ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా కొంచెం హాఫ్ స్పూన్ అలా వేసుకొని ఇలా ఎక్కువ మీకు పిండి ఉంటే ఎక్కువనైనా వేసుకొని, లేదంటే నేనైతే చిట్టి చిట్టి పునుగులు టైప్ లాగా తక్కువ ఆయిల్లో ఈ విధంగా చేసేసుకున్నాను అన్నట్టు. కింద గోల్డ్ కలర్ అయినాక ఇలా ఫ్లిప్ చేసుకోండి. అబ్బాయి ఎంత బాగుంటాయి అంటే ఈవినింగ్ స్నాక్ లాగా చేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చిల్లా చేశాను. అది పిండి మీరు మామూలుగా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేయొచ్చు. బట్ ఎందుకులే ఇంకా నేను అనేసి ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి చేయాలి కదా అని ఈ విధంగా చిట్టి చిట్టి పునుగుల్లాగా చేశాను.
దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఉంది కదా, సో మళ్ళీ పల్లీ చట్నీ చేసేసి ఇచ్చాను. అండ్ గ్రీన్ చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి 1 కప్పు మనము సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది అన్నట్టు. టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో